ఓకే. హాయ్ అందరికి. ఫైనల్‌గా స్మాక్ డౌన్ అయితే అయిపోయింది. మనకి ఈరోజు స్మాక్ డౌన్‌లో డబుల్ ధమాకా అని జెప్పాలి. మన వాయిస్ మ్యాన్ పాల్ హేమన్ రిటర్న్ జేసినారు. అండ్ అంతే గాకుండా మన పాల్ హేమనే రోమన్ రీన్స్ టీమ్‌లో వచ్చే ఫిఫ్త్ మెంబర్‌ని రివీల్ జేసినారనమాట. సో, ఇప్పుడు మన రోమన్ రీన్స్ టీమ్‌లో యాస్ ఎ ఫిఫ్త్ మెంబర్‌గా జాయిన్ అయింది ఇంకెవరో కాదు బెస్ట్ ఇన్ ద వరల్డ్ సీఎం పంక్. మన పాల్ హేమన్ సీఎం పంక్‌ని ఇంట్రొడ్యూస్ జేసినారు యాస్ ఎ ఫిఫ్త్ మెంబర్‌గా. సో, మనకి కొన్ని రూమర్స్ అయితే ఉండే. సెత్ రాలిన్స్, సీఎం పంక్, బ్రాక్ లెస్నర్ వీళ్ళ ముగ్గురులో ఎవరో ఒకరు రోమన్ రీన్స్ టీమ్‌లో యాడ్ అవ్వచ్చని ఫైనల్‌గా సీఎం పంక్ అయితే యాడ్ అయినారు యాస్ ఎ ఫిఫ్త్ మెంబర్‌గా రోమన్ రీన్స్ టీమ్‌లో. అండ్ అంతే కాదు మన పాల్ హేమన్ కూడా రిటర్న్ చేసినారు ఈరోజు స్మాక్ డౌన్‌లో ఏమేమి జరిగినాయో అన్నీ ఈ వీడియోలో మాట్లాడేద్దాం. సో, ఈరోజు స్మాక్ డౌన్ స్టార్టింగ్‌లోనే మనకి న్యూ బ్లడ్ లైన్ ఎంట్రీ తీసుకుందన్నమాట. న్యూ బ్లడ్ లైన్ రింగ్‌లోకైతే వచ్చినారు. రింగ్‌లోకొచ్చి మన సోలో సికోవా అక్కడున్న ఫ్యాన్స్‌ని ఎక్నాలెడ్జ్ చేయమంటారు. కానీ అక్కడున్న ఫ్యాన్స్ ఎవరు కూడా సోలో సికోవాకి ఎక్నాలెడ్జ్ చేయరు. అందరూ ఓటీసీ అని చీర్ చేస్తారు. అండ్ దాని తర్వాత సోలో సికోవా ఏం చెప్తారంటే, "మేము రెడీగా ఉన్నాం. ఒరిజినల్ బ్లడ్ లైన్‌ని రోమన్ రీన్స్ టీమ్‌ని డామినేట్ చేయడానికి మేము రెడీగా ఉన్నాం. నా టీము రెడీగా ఉందని" మన సోలో సికోవా చెప్తారు. రెడీగా లేనిది ఎవరు? రెడీగా లేనిది ఎవరు అంటే రోమన్ రీన్స్. రోమన్ రీన్స్‌కి ఇంకా ఫిఫ్త్ మెంబర్ కావాలి. సో, రోమన్ రీన్స్‌కి ఎలాగో ఆ ఫిఫ్త్ మెంబర్ దొరకడు. సో, రోమన్ రీన్స్ నువ్వు ఒక పని జేయాలి. ఈరోజు ఈ స్మాక్ డౌన్ ఎండింగ్‌లో నా ముందుకొచ్చి ఈ రింగ్‌లో నాకు సరెండర్ అయిపోవాలి. అండ్ దాని తర్వాత మీరందరూ నాకు ఎక్నాలెడ్జ్ చేయాలని మన సోలో సికోవా చెప్తారనమాట. సో, ఇక్కడ మన సోలో సికోవా ప్రోమో అయితే అయిపోతదన్నమాట. సో, మన సోలో సికోవా ఏమంటారంటే, "రోమన్ రీన్స్‌కి ఫిఫ్త్ మెంబర్ లేడు. అండ్ నువ్వు రెడీగా లేవు. మీ టీమ్ రెడీగా లేదు. సో, అందుకనే నువ్వు నాకు ఎక్నాలెడ్జ్ చేయాలి. నువ్వు నాకు సరెండర్ అయిపోవాలని" మన సోలో సికోవా మన రోమన్ రీన్స్‌కి చెప్తారు. సో, ఇది ఈ ప్రోమోలో మాట్లాడింది సోలో సికోవా. అండ్ నెక్స్ట్ మనకి బేర్ డేవెన్‌పోర్ట్ వర్సెస్ చెల్సీ గ్రీన్ వర్సెస్ బియాంకా బెలెర్ మధ్య ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్ జరిగింది ఫర్ ద వుమెన్స్ యునైటెడ్ స్టేట్స్ టోర్నమెంట్. సో, ఈ మ్యాచ్ మధ్యలో మనకి జేడ్ కార్గిల్‌ని ఎవరో కొట్టి కారు పైన పడేస్తారనమాట. సో, అది స్క్రీన్ పైన కనిపిస్తది. సో, దాంతో బియాంకా బెలెర్ డిస్ట్రాక్ట్ అయిపోతది. అక్కడ నుండి వెళ్ళిపోతది. జేడ్ కార్గిల్‌కి ఏమైంది? సో, మన బియాంకా బెలర్ మన జేడ్ కార్గిల్‌కి హెల్ప్ చేయడానికి అక్కడి నుండి వెళ్ళిపోతది. మ్యాచ్ మధ్యలో నుండి బియాంకా బెలర్ వెళ్ళిపోతది. సో, మ్యాచ్ అయితే కంటిన్యూ అవుతది. సో, ఈ మ్యాచ్ విన్నర్ విషయానికొస్తే ఈ మ్యాచ్‌లో మన చెల్సీ గ్రీన్ విన్ అయిందనమాట. సో, చెల్సీ గ్రీన్ ఇప్పుడు అడ్వాన్స్ అయిపోయింది వుమెన్స్ యునైటెడ్ స్టేట్స్ టోర్నమెంట్‌లో. అండ్ నెక్స్ట్ మనకి ఎల్ఏ నైట్ అయితే రింగ్‌లోకొస్తారనమాట. అండ్ దాని తర్వాత మన శాంటోస్ ఎస్కోబార్ రింగ్‌లోకొస్తారు. సో, వీళ్ళకైతే మ్యాచ్ జరుగుతది ఫర్ ద యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్‌షిప్ కోసం. సో, ఈ మ్యాచ్ స్టార్ట్ కాకముందే అక్కడ స్క్రీన్ సైడ్ షిన్సుకే నాకమురా కనిపిస్తారనమాట. సో, ఒక మాటనైతే చెప్తారు. "నేను నిన్ను చూస్తున్నాను. చాలా రోజుల నుండి చూస్తున్నాను. నీ ఎండింగ్ అనేది స్టార్ట్ అయిపోయింది ఈ రోజు నుండి" అని మన షిన్సుకే నాకమురా ఒక వార్నింగ్ అయితే ఇస్తారనమాట మన ఎల్ఏ నైట్‌కి. అండ్ దాని తర్వాత మన శాంటోస్ ఎస్కోబార్ ఎల్ఏ నైట్ పైన అటాక్ చేస్తారు. అండ్ మ్యాచ్ అఫీషియల్‌గా స్టార్ట్ అవుతది. సో, వీళ్ళ మధ్య యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్‌షిప్ మ్యాచ్ అయితే జరిగింది. అండ్ మ్యాచ్ మధ్యలో గూడా మన ఎల్ఏ నైట్‌కి ఇంటరప్ట్ చేస్తారనమాట షిన్సుకే నాకమోరా. అంటే స్క్రీన్ సైడ్ వచ్చి నిల్చుంటారు. సో, దానివల్ల కొంచెం డిస్ట్రాక్ట్ అవుతారు మన ఎల్ఏ నైట్. బట్ అయినా సరే ఈ మ్యాచ్‌లో మన ఎల్ఏ నైటే విన్ అవుతారు. శాంటోస్‌కి బీఎఫ్‌టీ కనెక్ట్ చేసి ఈ మ్యాచ్‌లో ఎల్ఏ నైట్ అయితే విన్ అవుతారనమాట. తన టైటిల్‌ని మన ఎల్ఏ నైట్ రిటైన్ చేసుకుంటారు. అండ్ దాని తర్వాత షిన్సుకే నాకమోరా వచ్చి ఎల్ఏ నైట్ పైన భయంకరంగా అటాక్ చేస్తారు. అండ్ దాని తర్వాత అక్కడి నుండి వెళ్ళిపోతారు. సో, ఇన్ ఫ్యూచర్‌లో వీళ్ళ మధ్య మ్యాచ్ అయితే జరుగుతదనమాట. ఇది మాత్రం కన్ఫర్మ్. అండ్ నెక్స్ట్ మనకి ఓజీ బ్లడ్ లైన్ బ్యాక్ స్టేజ్‌లో నడుచుకుంటూ వస్తారన్నమాట. అండ్ ఇంకొక వైపు నికాలిస్ మన నయా జాక్స్‌తో మాట్లాడతారు. జేడ్ కార్గిల్ పైన అటాక్ చేసింది ఎవరు అన్నట్టుగా నయా జాక్స్‌ని అడుగుతారు. ఎవరు అటాక్ చేసిందో నాకు తెలీదు. నాకు అవసరం కూడా లేదు. నేను అటాక్ చేయలేదని మన నయా జాక్స్ చెప్తది. నేను డైరెక్ట్‌గా సర్వైవర్ సిరీస్ వార్ గేమ్స్‌లో చూసుకుంటా అని నయా జాక్స్ చెప్తది. అండ్ ఇంకొక వైపు కోడీ రోడ్స్ అక్కడి నుండి నడుచుకుంటూ వస్తారన్నమాట. సో, మన నికాలిస్ చెప్తారు కోడీ రోడ్స్‌కి. అంటే ఈరోజు కెవిన్ ఓవెన్స్ ఇక్కడికి రాలేదు ఇంకా కెవిన్ ఓవెన్స్ కనిపించలేదని కోడీ రోడ్స్‌కి చెప్తారు. సో, అప్పుడు కోడీ రోడ్స్ అది పట్టించుకోకుండా రింగ్‌లోకైతే వస్తారనమాట. కోడీ రోడ్స్ రింగ్‌లోకైతే వస్తారు. రింగ్‌లోకొచ్చి కోడీ రోడ్స్ ఏమంటారంటే, సో, ఇప్పుడు ఈ టైం ఏంది అంటే ఫేస్ టు ఫేస్ టైం. కెవిన్ ఓవెన్స్ ఇక్కడికి రా ఈ రింగ్‌లోకొచ్చి నాకు ఫేస్ టు ఫేస్ నిల్చోమని మన కోడీ రోడ్స్ చెప్తారనమాట. సో, వెంటనే రాడు. అండ్ దాని తర్వాత కెవిన్ ఓవెన్స్ వస్తారు. కెవిన్ ఓవెన్స్ క్రౌడ్‌లో నుండి వస్తారనమాట. ఫ్యాన్స్ మధ్యలో ఉంటూ సో, కోడీ రోడ్స్ చెప్తారు. "నువ్వు రా రింగ్‌లోకి రా మనిద్దరం ఫైట్ చేసుకుందామని" మన కోడీ రోడ్స్ చెప్తారనమాట. అండ్ అప్పుడు కెవిన్ ఓవెన్స్ ఏమంటారంటే, "నేను రెడీగానే ఉన్నాను. బట్ నువ్వేంది ఆ డ్రెస్‌లో ఉన్నావు" అన్నట్టుగా మన కెవిన్ ఓవెన్స్ కోడీ రోడ్స్‌ని అంటారు. సో, అప్పుడు కోడీ రోడ్స్ ఆ డ్రెస్‌ని తీసేసి, ఆ కోట్‌ని తీసి పక్కన పెట్టి పడేస్తారు. అంటే ఫైట్ చేయడానికి రెడీ అయిపోతారు. అయినా సరే మన కెవిన్ ఓవెన్స్ రింగ్‌లోకి రారన్నమాట. సో, ఇక కోడీ రోడ్సే రింగ్ దిగి కెవిన్ ఓవెన్స్ దగ్గరికెళ్ళి అటాక్ చేద్దామని చూస్తారు. అప్పటికే అక్కడికి సెక్యూరిటీ అండ్ నికాలిస్ వచ్చి ఆపేస్తారనమాట. సో, కోడీ రోడ్స్ మళ్ళీ రింగ్‌లోకైతే వెళ్తాడు. అండ్ దాని తర్వాత కెవిన్ ఓవెన్స్ రింగ్ సైడ్ వస్తారు.
కామెంటేటర్ టేబుల్ పైన నిల్చొని మాట్లాడతారనమాట. కెవిన్ ఓవెన్స్ చాలా చెప్తాడు. నేను కొన్ని సంవత్సరాల నుండి బ్లడ్ లైన్‌తో ఫైట్ చేస్తున్నాను. ఒంటరిగా ఫైట్ చేస్తున్నాను. నేను చాలా సంవత్సరాల నుండి ఫైట్ చేస్తున్నాను. అండ్ వాళ్ళు చాలా సార్లు నా లైఫ్‌ని ఎండ్ చేద్దామని చూసినారు. అండ్ నేను అవన్నిటిని దాటుకొని ఇక్కడ నిల్చున్నాను. అండ్ వాళ్ళతో ఫైట్ చేసినాను. అండ్ దాని తర్వాత నువ్వు కూడా వాళ్ళతో ఫైట్ చేసినావు. నేను నీకు హెల్ప్ చేసినాను. రెసల్‌మేనియా 39లో నువ్వు ఆ టైటిల్‌ని గెలుచుకునేటందుకు నేను నీకు హెల్ప్ చేసినాను. అండ్ రెసల్‌మేనియా 40లో కూడా నువ్వు ఆ టైటిల్‌ని గెలిచిన తర్వాత నీకు సెలబ్రేట్ చేయడానికి అక్కడికి వచ్చినాను. బట్ ఇప్పుడు నువ్వేం చేసినావు? సో, అది నాకు నచ్చలేదు అన్నట్టుగా మన కెవిన్ ఓవెన్స్ సో, ఏం జరిగిందో కొన్ని నెలలుగా ఏం జరిగిందో క్లియర్‌గా చెప్తారన్నమాట కోడీ రోడ్స్‌కి. సో, అప్పుడు కోడీ రోడ్స్ ఏమన్నారంటే, నేను రోమన్ రీన్స్‌తో టీమ్ అప్ అవ్వడం అనేది అది నథింగ్. అండ్ నువ్వేం చేసినావు? నువ్వు రేండీ ఆర్టన్‌కి ఏం చేసినావు? రేండీ ఆర్టన్ నువ్వు బెస్ట్ ఫ్రెండ్స్‌లా ఉండేవాళ్ళు. కానీ నువ్వేం చేసినావు? బ్యాన్ అయిన మూవీని రేండీ ఆర్టన్‌కి ఎగ్జిక్యూట్ చేసినావు. అంటే రేండీ ఆర్టన్ కెరియర్‌ని ఎండ్ చేయాలని చూసినావు. సో, నువ్వు కరెక్టా? సో, నువ్వు ఏ విధంగా మారినావని మన కోడీ రోడ్స్ కెవిన్ ఓవెన్స్‌ని అంటారన్నమాట. సో, చూడు కోడీ నేను ఎప్పటికీ రేండీ ఆర్టన్‌ని లైక్ చేస్తాను. ఇప్పటికి కూడా నేను రేండీ ఆర్టన్‌ని లైక్ చేస్తాను. కానీ నేను నిన్ను హేట్ చేస్తానని మన కెవిన్ ఓవెన్స్ చెప్తారన్నమాట. అండ్ అక్కడ నుండి వెళ్ళిపోతారు. సో, మన కోడీ రోడ్స్ చెప్తారు. సో, నాకు మ్యాచ్ కావాలి. నేను నీతో ఫైట్ చేయాలి అన్నట్టుగా మన కెవిన్ ఓవెన్స్‌ని అడుగుతారన్నమాట. అప్పుడు కెవిన్ ఓవెన్స్ ఏమంటారంటే, నేను నీతో ఫైట్ చేస్తాను. సో, అది కంపల్సరీగా ఫైట్ చేస్తాను. కానీ ఎప్పుడు ఫైట్ చేస్తారనేది నేను డిసైడ్ చేస్తా అన్నట్టుగా మన కెవిన్ ఓవెన్స్ అంటారు. అక్కడ నుండి వెళ్ళిపోతారన్నమాట. ఈ మాట చెప్పిన తర్వాత కోడీ రోడ్స్ కొంచెం డల్ అవుతారు. సో, ఈ మొత్తం సెగ్మెంట్‌లో మన కెవిన్ ఓవెన్స్ ఏమన్నారంటే, నేను బ్లడ్ లైన్‌కి అగైనెస్ట్‌గా ఫైట్ చేసినాను. నీకు హెల్ప్ చేసినాను. అలాంటిది నువ్వు రోమన్ రీన్స్‌తో టీమ్ అప్ అవ్వడం నాకు నచ్చలేదు. అండ్ మన కోడీ రోడ్స్‌కేమో నువ్వు రేండీ ఆర్టన్ పైన అటాక్ చేయడం నచ్చలేదు. లెజెండ్ కిల్లర్ పైన అలా అటాక్ చేసినావు. తన కెరియర్‌ని ఎండ్ చేయాలని చూసినావు అన్నట్టుగా మన కోడీ రోడ్స్ కోపంగా ఉన్నారు. సో, మ్యాచ్ అయితే అఫీషియల్‌గా కన్ఫర్మ్ కాలేదు. కాకపోతే వీళ్ళ మధ్య సెగ్మెంట్‌లో కంపల్సరీగా మ్యాచ్ జరుగుతదని అర్థమైపోయింది. సో, అది సాటర్‌డే నైట్ లైవ్ ఈవెంట్‌లో జరుగుతదా? లేదంటే సర్వైవర్ సీరీస్‌లో జరుగుతదా? అనేది క్లారిటీ అయితే లేదన్నమాట. అండ్ నెక్స్ట్ మనకి లాకర్ రూమ్‌లో రోమన్ రీన్స్, జిమ్మీ జే అండ్ సామీ జాన్ కనిపిస్తారనమాట. సో, అప్పుడు సామీ జాన్ వాళ్ళందరూ అంటారు, మనకి ఇంకా ఫిఫ్త్ మెంబర్ దొరకలేదు. వెళ్ళాం స్మాక్‌డౌన్‌లో వెతికినాం. ఎవరు కూడా రావట్లేదు. అండ్ నేను కోడీ రోడ్స్‌తో మాట్లాడాలనా అని మన సామీ జాన్ అంటారు. కోడీ రోడ్సా? వద్దని మన రోమన్ రీన్స్ చెప్తారు. అండ్ మన సెత్ రాలిన్స్‌తో మాట్లాడాలనా అంటే ఆల్రెడీ మాట్లాడినాం. అయినా సెత్ రాలిన్స్ నో చెప్పిండని మన సామీ జాన్ చెప్తారనమాట. అండ్ రోమన్ రీన్స్ కొంచెం కోపంగా చూస్తాడు సామీ జాన్‌ని ఈ మాటలు చెప్పేటప్పుడు. సో, అప్పుడు రోమన్ రీన్స్ ఏమంటారంటే, సో, అసలు ఏంది మీకు? అసలిప్పుడు మనకి ఫిఫ్త్ మెంబరే అవసరం లేదు. మనం చాలు అన్నట్టుగా మన రోమన్ రీన్స్ అయితే అంటారనమాట. సో, మనందరం కలిసుంటే చాలు. మనకి ఫిఫ్త్ మెంబర్ అవసరం లేదు అన్నట్టుగా రోమన్ రీన్స్ అయితే అంటారు. సో, ఇక్కడితో వీళ్ళ బ్యాక్ స్టేజ్ సెగ్మెంట్ అయితే అయిపోయింది. అండ్ నెక్స్ట్ మనకి కోడీ రోడ్స్ అండ్ కార్మెలో హేస్ మధ్య ఒక చిన్న బ్రాల్ అయితే జరుగుతదనమాట. అండ్ నెక్స్ట్ వీక్ స్మాక్‌డౌన్ కోసం మ్యాచ్ కూడా కన్ఫర్మ్ అయిపోయింది. కోడీ రోడ్స్ వర్సెస్ కార్మెలో హేస్ మధ్య ఇది నాన్ టైటిల్ మ్యాచ్. సో, మనకి ఆల్రెడీ నెక్స్ట్ వీక్ స్మాక్‌డౌన్ టేప్డ్ స్మాక్‌డౌన్. సో, ఆల్రెడీ స్పాయిలర్స్ వచ్చేసినాయి. సో, ఈరోజు మార్నింగే నేను ఇన్‌స్టాగ్రామ్‌లో అప్డేట్ చేసినాను. అండ్ నెక్స్ట్ బెయిలీ అండ్ నవోమి వర్సెస్ క్యాండిస్ లెరీ అండ్ టిఫనీ స్టాటన్ మధ్య ఒక ట్యాగ్ టీమ్ మ్యాచ్ అయితే జరిగింది. సో, ఈ మ్యాచ్‌లో మనకి రింగ్ సైడ్ నియా జాక్స్ కూడా ఉంటదన్నమాట. అండ్ ఈ మ్యాచ్‌లో నియా జాక్స్ డిస్ట్రాక్ట్ చేస్తది. నవోమి పైన అటాక్ చేస్తది. మ్యాచ్ అయితే డిస్‌క్వాలిఫై అయిపోతది. అండ్ దాని తర్వాత మన నియా జాక్స్ వాళ్ళందరి పైన అటాక్ చేస్తది. మన నవోమి పైన అండ్ బెయిలీ పైన అటాక్ చేస్తది. సో, వాళ్ళకి హెల్ప్ చేయడానికి ఇయో స్కై వస్తది. ఇయో స్కై వచ్చిన తర్వాత మళ్ళీ రక్వెల్ అండ్ లీ మోర్గన్ వచ్చి ఇయో స్కై పైన అటాక్ చేస్తారు. సో, ఇయోకి హెల్ప్ జేయడానికి మన రియా రిప్లీ వస్తదనమాట. రియా రిప్లీకి ఎన్నో స్టిక్‌లు తీసుకొనొస్తది. సో, ఆ స్టిక్‌తో వాళ్ళందరి పైన అటాక్ చేస్తది. సో, వాళ్ళందరూ రింగ్ బయటకెళ్ళిపోతారు. సో, మన రియా రిప్లీ బెయిలీతో చేయగలుగుతదనమాట. సో, ఇక్కడే ఈ బ్రాల్ అనేది ఎండ్ అయిపోతది. అండ్ దాని తర్వాత మనకి టొమాసో చియంపా వర్సెస్ మాంటెస్ ఫోర్డ్ మధ్య ఒక సింగిల్స్ మ్యాచ్ అయితే జరిగింది. సో, ఈ మ్యాచ్ విన్నర్ విషయానికొస్తే ఈ మ్యాచ్‌లో మన మాంటెస్ ఫోర్డ్ అయితే విన్ అవుతారనమాట. అండ్ మ్యాచ్ అయిపోయిన తర్వాత మళ్ళీ టొమాసో చియంపా మాంటెస్ ఫోర్డ్ పైన అటాక్ చేస్తారు. సో, మాంటేజ్‌కి హెల్ప్ జేయడానికి ఏంజెలో డాకిన్స్ వస్తారనమాట. అండ్ దాని తర్వాత మళ్ళీ జానీ గార్గానో వస్తారు. జానీ గార్గానో వచ్చి ఏంజెలో డాకిన్స్‌ని ఆపేద్దామని చూస్తారు. సో, అప్పటికే మన ఏంజెలో డాకిన్స్ జానీ పైన కూడా అటాక్ చేస్తారు. మళ్ళీ టొమాసో చియంపా వస్తాడు. టొమాసో చియంపా వచ్చి మళ్ళీ మన ఏంజెలో డాకిన్స్ పైన అటాక్ చేస్తాడు. అప్పటికే మన జానీ గార్గానో కంట్రోల్ చేస్తాడు. ఎవరు అటాక్ చేసుకోకుండా. సో, అయినా సరే మన టొమాసో చియంపా వినడు. జానీ పైన కూడా అటాక్ చేస్తాడు. సో, దాని తర్వాత మనకి మోటార్ సిటీ మిషన్ గన్స్ అయితే రింగ్‌లోకొస్తారనమాట. సో, వాళ్ళు రాగానే మన టొమాసో చియంపా రింగ్ బయటకి ఎళ్ళిపోతాడు. సో, ఇక్కడే ఈ బ్రాల్ అనేది ఎండ్ అయిపోతదనమాట. అండ్ నెక్స్ట్ మనకి స్మాక్‌డౌన్ మెయిన్ ఈవెంట్‌లో న్యూ బ్లడ్ లైన్ అయితే రింగ్‌లోకైతే వస్తారు. రింగ్‌లోకొచ్చిన తర్వాత అండ్ మళ్ళీ మనకి ఒరిజినల్ బ్లడ్ లైన్ అయితే వస్తారు. సో, వీళ్ళందరూ ఫేస్ టు ఫేస్ నిల్చుంటారనమాట. మన సోలో సికో మాట్లాడతారు. సోలో ఏమంటారంటే, చూడు రోమన్ నేను నిన్ను ఎప్పటికీ లవ్ చేస్తాను. ఇప్పటికి కూడా నిన్ను లవ్ చేస్తూనే ఉంటాను. అండ్ నాకు తెలుసు అంటే మీ టీమ్‌లో ఫిఫ్త్ మెంబర్ లేడు.
నువ్వు నాకు అక్నాలెడ్జ్ చెయ్యి. మీరందరూ నాకు అక్నాలెడ్జ్ చేయండి. మీరు నాతో గలవండి. మా టీమ్ మెంబర్స్‌తో కలవండి. మనందరం కలిసి ఈ డబ్ల్యూడబ్ల్యూఈని నడిపిద్దాం అన్నట్టుగా మన సోలో సికో చెప్తారు. సో, నీ ఆన్సర్ ఏంటో చెప్పు అని మైక్ రోమన్ రీన్స్‌కి ఇస్తారనమాట. సో, మన రోమన్ రీన్స్ మాట్లాడబోతారు. సో, అప్పుడే లేడీస్ అండ్ జెంటిల్‌మెన్ మై నేమ్ ఈజ్ పాల్ హేమన్ అని మనకి సౌండ్ ఇనిపిస్తదనమాట. సో, రోమన్ రీన్స్ కూడా చాలా అంటే చాలా షాక్ అవుతారు. ఫైనల్లీ పాల్ హేమన్ ఈరోజు స్మాక్‌డౌన్‌లో వచ్చినారనమాట. మన పాల్ హేమన్ స్క్రీన్ సైడ్ వచ్చి నిల్చుంటారు. పాల్ హేమన్ చెప్తారు, "నేను లాస్ట్‌గా స్మాక్‌డౌన్ మెడిసన్ స్క్వేర్ గార్డెన్‌లో జరిగినప్పుడు నేను కనిపించినాను. నా పైన అటాక్ చేసినారు. అప్పటి నుండి నేను కనిపించలేదు. సో, ఇప్పుడు సర్వైవర్ సీరీస్ దగ్గరలో ఉంది. సో, ఇప్పుడు 5 వర్సెస్ 4గా నడుస్తుంది. ఇప్పుడు రోమన్ రీన్స్ టీమ్‌లో ఇంకొక మెంబర్ లేడు. సో, ఇప్పుడు కంపల్సరీగా 5 వర్సెస్ 5 జరుగుతది. సో, నా దగ్గర ఒక పర్సన్ ఉన్నాడన్నట్టుగా మన పాల్ హేమన్ చెప్తాడు. స్క్రీన్ సైడ్ చేయి చూపిస్తారు. సో, అప్పుడే బెస్ట్ ఇన్ ద వరల్డ్ సీఎం పంక్ థీమ్ సాంగ్ అయితే ప్లే అవుతదన్నమాట. సో, మన సీఎం పంక్ వచ్చేస్తారు. సీఎం పంక్ ఇక డైరెక్ట్‌గా రింగ్‌లోకొస్తారు. రింగ్‌లోకి రాగానే బ్రాల్ స్టార్ట్ అయిపోతది. సో, వాళ్ళందరూ కలిసి ఒరిజినల్ బ్లడ్ లైన్ అండ్ సీఎం పంక్ కలిసి న్యూ బ్లడ్ లైన్ పైన చాలా అంటే చాలా భయంకరంగా అటాక్ చేస్తారు. ఆయన మన సీఎం పంక్ ఒకటేసారి జీటీఎస్ కనెక్ట్ చేస్తారు. అండ్ రోమన్ రీన్స్ కూడా స్పియర్ ఒకేసారి ఇస్తారనమాట. 2 ఒకేసారి జరిగిపోతాయి. సో, ఈ మూవ్‌మెంట్ చాలా అంటే చాలా అనిపించింది. అండ్ దాని తర్వాత రోమన్ రీన్స్ అండ్ మన సీఎం పంక్ ఫేస్ టు ఫేస్ నిల్చుంటారు. అండ్ మన రింగ్ పైన అంటే రోప్స్ పక్కకు మన పాల్ హేమన్ నిల్చుంటారనమాట. మన సీఎం పంక్ చెప్తారు, నాకు పాల్ హేమన్‌కి మధ్య హిస్టరీ ఉంది పాస్ట్‌లో అన్నట్టుగా మన సీఎం పంక్ ఒక హింట్ అయితే ఇస్తారు. సో, ఇక్కడే ఈరోజు స్మాక్‌డౌన్ అయితే ఆగిపోయింది. సో, మనకి 5 నెలల క్రితమే టీజ్ అయితే జరిగింది. సో, మనకి న్యూ బ్లడ్ లైన్ అండ్ సీఎం పంక్ అండ్ పాల్ హేమన్ మధ్య ఒక సెగ్మెంట్ అయితే జరిగింది. సో, దీని గురించి ఆల్రెడీ నాకు కామెంట్‌లో మెన్షన్ చేసినారు. సో, టీజ్ అయితే జరిగిందని ఎప్పుడో. సో, ఫైనల్‌గా సీఎం పంక్ రోమన్ రీన్స్ టీమ్‌లో యాడ్ అయినారు. బట్ రోమన్ రీన్స్ మాత్రం కొంచెం కన్‌ఫ్యూజన్‌గా ఉన్నారు. సో, సీఎం పంక్ ఎందుకొచ్చినారు అన్నట్టుగా కన్‌ఫ్యూజన్‌గా ఉన్నారు. చూద్దాం ముందు ముందు ఏం జరుగుతదో. సో, రోమన్ రీన్స్ అయితే హ్యాపీగా లేరు. సో, కొంచెం కన్‌ఫ్యూజన్‌లో ఉన్నారు. సో, ఆ కన్‌ఫ్యూజన్ డ్రామా అంతా పాల్ హేమన్ పోగొట్టొచ్చు. సో, వెరీ వెరీ హ్యాపీ అని చెప్పుకోవచ్చు. నేను ముందే చెప్పినాను, సీఎం పంక్, బ్రాక్ లెస్నర్, సెత్ రాలిన్స్ వీళ్ళ ముగ్గురులో ఎవరో ఒకరు వస్తారు అని. సో, ఇప్పుడు సీఎం పంక్ వచ్చినారు కాబట్టి మనకి సెత్ రాలిన్స్ అండ్ సీఎం పంక్ మధ్య మళ్ళీ ప్రాబ్లమ్ చూపించొచ్చు. సో, దీని గురించి కూడా ఇంతకుముందు వీడియోలో అప్డేట్ చేసినాను. సో, ఈరోజు స్మాక్‌డౌన్ ఎలా అనిపించిందో మీరు కంపల్సరీ కామెంట్‌లో చెప్పండి.